మనకి గాల్ బ్లేడర్లో క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ద నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది దానికి? అండ్ ఈ గాల్ బ్లేడర్ క్యాన్సర్లో కూడా స్టేజెస్ ఉంటాయా? ఉంటాయండి. ఆల్ క్యాన్సర్స్ స్టేజింగ్ అనేది ఉంటుంది. 1, 2, 3, 4 అని స్టేజింగ్ ఉంటుంది. బట్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీరు అడిగిన క్వశ్చన్లో పేషెంట్స్ మామూలుగా మా దగ్గరకు వచ్చినప్పుడు, ఓపీకి వచ్చినప్పుడు, సార్ మేము స్కాన్ చేయించుకున్నాము, ఇది క్యాన్సరా అంటే మనం క్యాన్సర్ డౌట్ఫుల్ అయి ఉండొచ్చు అని చెప్తాం. దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు అని అడుగుతారు. మిగతా క్యాన్సర్స్ లాగా దీనికి బయాప్సీ అంటూ చేయమండి. గాల్ బ్లాడర్ క్యాన్సర్స్కి బయాప్సీ తీసేది ఎక్స్ట్రీమ్లీ రేర్ కండిషన్స్లో బయాప్సీ తీస్తాం. ఎందుకు తీయమంటే స్ప్రెడ్ అయ్యేదానికి. ఇదేంటంటే ఒక దగ్గర ఉంటుంది, ఇది అగ్రెసివ్ క్యాన్సర్ కాబట్టి ఆ బయాప్సీ తీసే టైంలో కూడా పక్కకి స్ప్రెడ్ అయిపోతే దాన్ని మళ్ళీ క్యూర్ చేయడం కష్టము, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయిందో అది కూడా తీసేయాలా అన్న ఉద్దేశంతో బయాప్సీ అనేది చేయమన్నమాట. దాన్ని డయాగ్నోస్ చేసేదానికి వెరీ గుడ్ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయండి. సిటీ స్కాన్ లాంటిది, పెట్ స్కాన్ లాంటివి, ఎంఆర్ఐ స్కాన్ లాంటివి, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అంటారు. అంటే మనం మామూలుగా ఎండోస్కోపీ చేస్తాం కదా, దాంతోపాటు ఉండే అల్ట్రాసౌండ్ మెషిన్ అనమాట. ఈ 4 టెస్టుల ద్వారా మనం అది క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ ఉన్నాయనేది ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. బయాప్సీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ అండి, ఇప్పుడు గాల్ బ్లాడర్ క్యాన్సర్లో ఈ స్కాన్స్ వేటిల్లో కూడా మనం ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేది కష్టం అనమాట. ఒకటి ఉంటే ఎర్లీ స్టేజ్లో అని చెప్పొచ్చు, లేకపోతే స్ప్రెడ్ అయిపోయింది ఫైనల్ స్టేజెస్ అనేది చెప్పొచ్చు. మధ్యలో ఉన్న స్టేజెస్ చెప్పేది చాలా కష్టం వీటితో. అన్లెస్ మనం గాల్ బ్లాడర్ మొత్తం తీసేసి, అంటే సర్జరీ చేసి దాన్ని బయటికి తీస్తే తప్ప, బయాప్సీలో మనకి తెలిస్తే తప్ప చెప్పేది కష్టం అనమాట. మూడో విషయానికి వస్తే ట్రీట్మెంట్. అర్లీ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్కి అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్కి చేసే సర్జరీ చేస్తే కూడా సరిపోద్ది. అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా గాల్ బ్లాడర్ తీస్తే కూడా సరిపోద్ది అనమాట. బట్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుద్దో, ఆ గ్రేడ్ ఆఫ్ స్ప్రెడ్ అంటారు, అంటే ఎంత స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి, దాంతోపాటు రాడికల్ కోలిసిస్టెక్టమీ అంటారు. అంటే గాల్ బ్లాడర్ మాత్రమే తీయకుండా దాంతోపాటు కొంచెం లివర్ని తీయడము, దాని చుట్టూతా ఉండే లింఫ్ నోడ్స్, అంటే ఎక్కడెక్కడైతే ఈ క్యాన్సర్ ఫస్ట్ స్ప్రెడ్ అవుతుందో అవన్నీ తీయడము జరుగుతుంది. ఇంకా కొంచెం అగ్రెసివ్ డిసీజ్ అనిపిస్తే రైట్ సైడ్ లివర్ అంతా కూడా దాంతోపాటు గాల్ బ్లాడర్తో పాటు తీసేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుంది అంటే వెరీ అడ్వాన్స్ స్టేజెస్ అనమాట. ఎక్కువ స్టేజెస్లో ఉన్నప్పుడు అటువంటి వారికి మాత్రమే ఎండోస్కోపీ ద్వారా బయాప్సీ తీయడమో, లేకపోతే సిటీ ద్వారా ఒక బయాప్సీ తీయడమో చేసి దానికి ఏ కీమోథెరపీ ఇస్తే సరిపోద్ది అని చూసుకొని కీమోథెరపీ ద్వారా డౌన్ స్టేజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.